సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టొచ్చుగా. ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు. అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు. ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. ఇప్పుడు కూడా? లేదు. బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా? ఐఎమ్ సారీ. నేను తీయను పో. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను. గులాబీ, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? రాజా, ఏం చేస్తున్నావు ఇక్కడ? తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. సార్, నేను మాట్లాడతాగా, నువ్వు కూర్చో. అదిగో వస్తుంది. అప్పుడే అయిపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదే. అలాగా, ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట. నీకోసం వచ్చాడు. నిజంగానా? అవునే, నువ్వు పెళ్లికి కూడా ఒప్పుకున్నావట. నేనేదో మజాగ్గా అన్నాని, వీడొస్తాడో రాడో అని వచ్చాను. సరే, వచ్చావు కదా, వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు. ఈ నరకం నుంచి నిన్ను బయట పడేస్తున్నాడే, ఒప్పుకోవే. అది కదే, వీడికి నాకు వయసులో తేడా అంతే. నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకో. రా, పద. గులాబీ, ఏం నువ్వు చేసిన పని? ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది. 35 ఏళ్ళ ఆవిడతోటి ఓ 20 ఏళ్ల కుర్రాడికి పెళ్లి జరిపించడమా? అది చాలా తప్పది. ఏంటి అది? అది మన సాంప్రదాయం కాదు. 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా? అది కాదు, నేను చెప్పేది విను. యాక్చువల్ గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం. కాబట్టి నేను చేసిందే కరెక్ట్. ఆశ్చర్యంగా ఉందా గురు? ఎందుకు అలా చేసావు? వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా? పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు? వీళ్లే కలిసి ఉంటారు. మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలీదు, కానీ వీళ్ళకి తెలుసు. దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు. వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు, మనసుని ప్రేమించాడు. అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది. వాళ్ల పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో. ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. ఐఎమ్ సారీ. ఏంటి గురు, మందా? నీకు అలవాటు ఉందా? ఏ పోరి, నీకోసం ఏడాడ తిరగాలనే, మర్యాదగా నడు. ఎక్కడికి? బాబన్న కాడికి నడవే. నీకోసం ఆ లొల్లికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.
ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్? ఏం పోరి తలకాయ తిరుగుతాందానే? ఏంది భయ ఇదేమన్నా బార్ అనుకున్నావా? గీడ కూర్చున్నావు పో ఇంటికి బా. ఏంది మంచి క్యాష్ పార్టీని పెట్టినట్లు? ఆయన ఎందుకు మధ్యలో? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది? మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా? అంత కోపం ఎందుకు? అలా రా, నీతో మాట్లాడతాను రా. రా. నేను చచ్చినా ఆ బంగారు బాబు దగ్గరికి రానని చెప్పు. ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది. నేను చెప్తే వింటాడో లేదో అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కావాలంటే నువ్వు ఒక్కడివే రా, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ట్రై చేస్తా. నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు. బావన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా. సరే సరే నువ్వు వెళ్ళు. సరే. ఏంటి గురు అలా చూస్తున్నావు? అది జాలా అసహ్యమా? ఆశ్చర్యం. దేనికి? వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నావు? నేనే చీకట్లో ఉన్నానని. అదేంటి గురు, లైట్లున్నాయి కదా, చీకటి అంటావేంటి? గురు నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది, నీకు అభ్యంతరం లేకపోతే. వాట్? ఇంకా పడేదే ఉంది గురు. ఒకసారి నీ కారు తాళమే. దేనికి? నీ కారే వెతుకు పనులే నేను. ఓ, నీకు బొమ్మలేయడం కూడాచా? ఎవరిది? నువ్వే. నేనా? ఇంత అసైన్ ఉంటానా? నువ్వు అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా? డిస్కౌంట్ కోసం అంటుంటారులే. ఓ, బొమ్మకి ఇస్తున్నావని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా. నీ డాన్స్ చూసి గీయాలనిపించింది. ఏమైనా అదృష్టవంతుడు గురు, నా డాన్స్ ఫ్రీగా చూసేసావు. మామూలుగా అయితే 5,000 తీసుకుంటాను. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా? అప్పుడప్పుడు. మరి ఏ పని తెలియదను? అది కూడా పనేగా. అవును కదా. నీకు మంది ఎక్కువైనట్టుంది. మనదంతా నాటు సరుకు. ఇలాంటి సీమ సరుకు ఫుల్గా తాగేయగలను. ఏంటి వెళ్ళిపోతున్నావా? చిన్న పనుంది, చూసుకొని వస్తా. ఆగు, నేను కూడా నీకు తోడొస్తా. ఆగాగు. ఏంటి తోడుగా వచ్చేది? మాకు కాస్త సిగ్గుంటుంది బాబు. ఐఎమ్ సారీ. ఇక్కడే ఉన్నదంట, మంచిగా ఎత్తకండి జల్దీ. గట్లనేరా బాయ్. సార్ పూరి కావాలా? ఫ్రెష్ పూరీలు ఉన్నారు. నేపాల్, కాశ్మీర్, కేరళకి వెళ్ళి ఫ్రెష్ పూరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్. చెప్పండి సార్, పువ్వులా ఉంటారు. అరే ఓ సాలే, మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు? ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు నీ అయ్యా. అసలే ఆ బండారు బాగాడు మదంతో పిచ్చి పట్టున్నాడు. అది కానీ దొరకలే అనుకో, బాని మదం మనమే తీసుకుంటాడు. చెల్, అది ఎక్కడుందో వెతుకు. ఏమైందిరా, కనిపించిందా? లేదన్నా. ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసిండ్రా.
ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా పోరి? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. రేయ్, నువ్వు బుక్ చేసుకున్నాక అది అడిగిపోతుందిరా. మర్యాదగా అడుగుతున్నా చెప్పు, బేకారైపోతావు. ఏంట్రా చూపేంట్రా? ఏంట్రా? మా ఊళ్ళని తీసుకొస్తానుండు. రేయ్ వచ్చేయండిరా. నడురా మన గ్యాంగ్ తీసుకొద్దాం. రండిరా బాబానికి చెప్దాం. ఏమైంది? ఎక్కడికి? అటెంటో శబ్దం చూడు. గట్లనేరా బాయ్. అరే ఇక్కడ ఎవరు లేరా బాయ్? రా అటెండి చూద్దాం. ఓకే వెళ్ళిపోయారు. ఎవరి బండారు బాబు? కార్పొరేటర్. వాడు మనిషి కాదు, మదవెక్కిన దొన్నపోతూ. మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు. నేనే దొరకకుండా తిరుగుతున్నాను. వాడి దగ్గరికెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది. నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? ఈ టైంకి మెహఫిల్ బార్ లో ఉంటాడు. అయినా ఆ బంగారు బాబు భయానికి వాడక్కడ ఉండకపోవచ్చు కూడా. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. ఆటో 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 మెహఫిల్ బార్కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బానే వచ్చావు కదా. జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా. అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్, జూట్ కాయ బోల్ రే. ఏ పోరి, నేను నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మొద్దు. ఎంత కావాలి? 500 पैसे पहले देने का. ఇవ్వద్దు. ये हुई ना बात. बैठिए साहब. ఛీ. अच्छा बैठिए. कितने देर हो सके उतने देर बैठिए. हाँ भाई साहब, మీరు కానీ నేను బయట నిలుస్తుంటా, పని కాగానే పిలువుండ్రి. ఏంటి? అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇగో పోరి మొత్తం చూసుకుంటది, ఫుల్ గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు. చెప్పాడు కదా మెహఫిల్ బార్క్ పని. అంటే నిజంగానే బాగా తీసుకుపోవాలా? అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. దేనికైనా అదృశ్యం ఉండాలి. అరే అరే గరం గరం ఉండడం పోనీరా భాయ్.